జై కాంగ్రెస్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ జై కాంగ్రెస్ తెలుపుతూ, పిలిస్తేనే పలికే నాయకుడు, ఏదైనా సమస్యతోని ఆయన ఇంటి గడప దాటక ముందుకే ఆ సమస్య కూడా పరిష్కరించే నాయకుడు. రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందంటే రేవంత్ అనే తర్వాత రెండో నాయకుడు. అంత బలమైన నాయకుడిని నాగర్ కర్నూల్ కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఎంపీకి టికెట్ ఇవ్వడము అది మన అదృష్టంగా భావిస్తున్నా నేనైతే నా పర్సనల్గా. ఎందుకంటే అలాంటి నాయకుడు ఉండడం వల్ల ఎంతోమంది ఇప్పటి వరకు కూడా ఆయన ఎంతోమంది లీడర్లను తయారు చేసిండు. గొప్ప నాయకుడు. ఏ సమస్య ఉన్నా కూర్చున్న చోటనే పరిష్కరించగల వ్యక్తి. ఆ సార్కు టికెట్ ఇవ్వడము చాలా అదృష్టం. కాబట్టి సపోర్ట్ చేసి టికెట్ ఇచ్చేలాగా చేసిన అందరికి ఎమ్మెల్యేలందరికీ, మన జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. జిల్లా కమిటీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి కార్యకర్త కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా అత్యధిక మెజార్టీతో మల్లు రవి సార్ గారిని 1,00,000 కాదు 1,00,000కి ఇంకా ఎక్కువనే మెజార్టీతో ఆయన గెలిపించాలని మనం ఒక్కరం కూడా రాజేష్ అన్న కోసం ఎమ్మెల్యే ఎలక్షన్స్ కోసం ఎలాగైతే మనం పనిచేసినామో 6 గంటల కంటే 6 గంటలకే టైం ఇచ్చి మనం కేటాయించి ఎట్లా పనిచేసినామో అంతకు ఎక్కువగానే పనిచేసి సార్ని గెలిపించుకుంటే మనకు జీవితంలో మనం అందరం బాగుపడతాము, అందరం బాగుంటామనే ఉద్దేశాన్ని మనస్ఫూర్తి వ్యక్తిగతంగా నేను తెలియజేస్తున్నాను. మీరు కూడా అందరూ సపోర్ట్ చేయాలని, అందరం కలిసికట్టుగా పనిచేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సమయం ఇచ్చినందుకు మీకు అందరికీ వందనాలు తెలుస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.